ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్. నమస్తే. సుందరరామరెడ్డి గారు, మీకు రాబర్ట్ కియోస్కి తెలుసు కదా, యాహ్! రిచ్ డాడ్ పూర్ పూర్ డాడ్ డాడ్. పుస్తకం రాశాడు. ఆయన సోషల్ మీడియాలో ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉంటాడు. సో అంటే ఎప్పటికప్పుడు ఆయన ఆలోచనలు ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాడు. అండ్ రీసెంట్గా ఆయన ఒక పోస్టింగ్ ఒకటి పెట్టాడు సార్. వరల్డ్ ఎకనామిక్ క్రాష్ ఇప్పుడే ప్లాన్ చేసుకోండి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పెట్టుబడికి సంబంధించిన అనేక విషయాలను వెల్లడించే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోస్కి తాజాగా ఒక ట్వీట్ చేశారు. ఇందులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలినప్పుడు ధనవంతులు కావడం ఎలా అనే విషయాన్ని వెల్లడించారంటూ కూడా ఆర్టికల్ గురించి ఉంది. ఏంటంటే ఆర్థిక వ్యవస్థలు కూలినప్పుడు ధనవంతులు కావడం ఇంకేముంటుంది అంటే ఉన్నదంతా పోవడమే కదా. బట్ ఆ టైంలో ధనవంతులు ఎలా అవుతాం అసలు? అంటే ఏ పర్సెప్షన్లో ఆయన ఆ మాట షేర్ చేశారు? అంటే పబ్లిక్ అటెన్షన్ కోసం ఫ్రీక్వెన్సీగా మార్కెట్ క్రాష్ అవుతుంది, మార్కెట్ Hmm. క్రాష్ అవుతుంది అని చెప్పేసి నిరంతరం ఇస్తా ఉంటాడండి. ఆ, ఈయన ప్రిడిక్షన్ చూస్తే కనుక గత 5 సంవత్సరాల్లో కనీసం 20 మాటలు ఇచ్చి ఉంటాడు. ఉమ్, ఎకానమీ అయితే పైకి పోతూనే ఉంది. ఇప్పుడు అమెరికన్ ఎకానమీ కోవిడ్ దగ్గర నుంచి పైకి పోతుంది ఎవ్రీ ఇయర్. ఆ, ఎక్కడ అది క్రాష్ అయితే అవ్వలేదు కదా. ఆ, బట్ ఈ స్టేట్మెంట్లు తెస్తూనే ఉంటాడు. బిట్ కాయిన్ ఇన్వెస్ట్ చేసుకుంటే భారీగా సంపాదించని అన్నాడు. అది 1 year లోలో ఉంది ఇప్పుడు. ఆ, అందుకని ప్రపంచాన్ని ప్రిడిక్ట్ చేయటం అనే బదులు ఉమ్, మార్కెట్‌కి మన రియాక్షన్ ఏంటంటే చాలా బెటర్ అనమాట. ఎందుకంటే దాన్ని కంట్రోల్ చేయలేవు. Hmm. దాన్ని వెయిట్ చేయలేవు. బట్ నీకు ఆపోజిట్‌లో పోతే దాన్ని నువ్వు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలిస్తే చాలు. ఉమ్, ఒకటి మార్కెట్ క్రాష్ అయిందనుకోండి, ఉమ్. తక్కువ రేట్‌కి వస్తాయి అంటున్నాడు. బట్ అవి Okay. కొనడానికి డబ్బులు కావాలి కదా. Yes, అంతే కదా. మార్కెట్‌లో మీరు ఆల్రెడీ డిప్లాయ్ చేసి ఉంటే గనక ఉమ్, కొత్తగా కొనుక్కోవడానికి మీ దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి? ఉమ్, మీ దగ్గర అసలు మనీ ఎక్కడ ఉంటాయి అంటున్నా. ఉమ్, మీరు ఎప్పుడైనా మీరు మార్కెట్‌లో ఉన్నట్టు ఊహించుకుంటే మీకు ఆన్సర్ దొరికిద్దండి. ఉమ్, అసలు మార్కెట్‌లో లేను అనుకున్నప్పుడు అది నీకు ఆపర్చునిటీ. ఉమ్, ఇప్పుడు స్టాక్ మార్కెట్ నేను లేను. ఇప్పుడు 1 year బ్యాక్‌తో పోల్చుకుంటే ఇప్పుడు మంచి డిస్కౌంట్‌లో ఉంది కదా. ఉమ్, ఇప్పుడు కొత్తగా కొనే వాళ్ళకి ఇది డిస్కౌంట్ అనిపిస్తది. బట్ మార్కెట్‌లో నేను ఆల్రెడీ ఉన్నాను 1 year బ్యాక్. ఇప్పుడు నేను లాస్‌లో ఉంటాను కదా. నా దగ్గర కొత్త డబ్బులు ఏం లేదు కదా. ఉమ్, దాని మీనింగ్ ఏందంటే మీరు ఏదైనా సరే బ్యాలెన్స్ అప్రోచ్ కనుక తీసుకొని ఒక 20-30% డెట్ ఫండ్స్‌లో డబ్బు పార్క్ చేసుకుంటే ఉమ్, ఇలాంటి పడేటప్పుడు నీకు అది ఆపర్చునిటీ కనపడతా ఉంటది. ఉమ్, లేదా నీకు ఫ్యూచర్‌లో క్యాష్ ఫ్లో ఉంది. నేను జాబ్ చేస్తున్నాను. ఎవ్రీ మంత్ సాలరీ వస్తుంటుంది. ఉమ్, కొంత డబ్బు కొంత చేతిలో ఉంది కదా. వాటిని డిప్లాయ్ చేసుకోవడం కోసం మార్కెట్ క్రాష్‌లు అన్నీ కూడా నాకు ఆపర్చునిటీలా కనపడుతుంటాయి. ఉమ్, అందుకని మార్కెట్ క్రాష్ అయిపోతే అందరికీ అది ఆపర్చునిటీ కనపడదండి. ఉమ్, మార్కెట్‌లో ఉన్నోళ్ళందరికీ చాలా పెయిన్ ఉంటుంది. ఉమ్, రెండోది ప్రతి అసెట్ క్లాస్‌లో ఉన్నోళ్ళు ఆల్రెడీ లోపల ఉంటారండి. కొత్తోళ్ళు ఏమి రారు, పుట్టుకురారు ఎవరు కూడా. ఉమ్, ఇప్పుడు నేను స్టాక్ మార్కెట్‌లో ఉన్నాననుకోండి, మాక్సిమం నేను స్టాక్ మార్కెట్‌లో పెట్టేస్తాను. ఉమ్, అది క్రాష్ అయిందనుకోండి, నేను ఆ పెయిన్ తట్టుకోవడం తప్ప చేసేది ఏం లేదు. ఉమ్, కొత్తగా పెడితే డబ్బులు వేరే అసెట్‌లో పెట్టుంటేనే కదా. ఉమ్, బట్ ఎక్కువ శాతం ఎవరు బ్యాలెన్స్ వేలో ఉండరండి. ఉమ్, ఎక్కువ శాతం బ్యాలెన్స్ వేలో ఉండరు. అందుకని మార్కెట్ క్రాష్ అనేది అందరికీ అది ఆపర్చునిటీ కాకపోవచ్చు. బట్ రియలిస్టిక్ వే ఏంటంటే మీరు ఎప్పుడైనా ఒకే సింగిల్ అసెట్‌లో పెట్టకుండా గనుక ఉంటే ఉమ్, ఎప్పటికప్పుడు ఒక చోట క్రాష్ అయిన అసెట్స్‌కి నీకు ఆపర్చునిటీలా కనపడతా ఉంటది. ఉమ్, వేరే అసెట్‌ని క్లోజ్ చేసుకొని దీన్ని ఆన్ చేయొచ్చు. ఉమ్, ఇది మళ్ళీ పైకి బాగానే మళ్ళీ కట్ చేసి దీంట్లో పెట్టొచ్చు. ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్‌లో పెట్టాననుకోండి. ఉమ్, నాకు ఈ సంవత్సరం కూడా 15% వచ్చింది. ఉమ్, ఈ సంవత్సరం కూడా ఎందుకంటే గోల్డ్, సిల్వర్ బాగా పెరిగింది కాబట్టి నాకు అక్కడ 15 వచ్చింది. అచ్చం ఈక్విటీలో పెట్టినోడికి ఏం రాలేదు కదా. ఉమ్, అంటే దాంట్లో డబ్బు వచ్చింది కాబట్టి నేను ఏం చేస్తాను, దాన్ని కట్ చేసి కొంత డబ్బుని దీంట్లో పెడతాను ఈ టైంలో. ఉమ్, మళ్ళీ ఇది బాగా మూవ్ అయిందనుకోండి, ఇది కట్ చేసి దాంట్లో పెడతాను. అంటే మీరు సైక్లికల్ గేమ్ ఆడాలి. డబ్బు మొత్తం డిప్లాయ్ చేస్తే మాత్రం నో ఆపర్చునిటీస్ అండి. ఉమ్, నో ఆపర్చునిటీస్. అండ్ మనం చెప్పే అతను ఇప్పటికి అప్పులు 3 రెట్లు ఎక్కువండి ఆస్తులతో పోల్చుకుంటే. మన ఈ మధ్య స్టేట్మెంట్ ఇచ్చాడు. ఉమ్, అందుకని వీళ్ళెవరు కూడా సక్సెస్‌ఫుల్‌గా మనీ మేక్ చేసిన వాళ్ళు ఏం కాదు. ఓకే. బట్ లక్ ఏంటంటే మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ తీసుకొచ్చాడు. ఉమ్, ఇట్స్ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రార్డినరీ బుక్. ఎక్స్ట్రాడినరీ వరల్డ్ మోస్ట్ సేల్స్ Yeah. బుక్ అది. ఎక్స్ట్రార్డినరీ బుక్, అందులో డౌట్ లేదు. ఉమ్, బట్ అదే టైంలో అన్ని బుక్ రాసిన వాళ్ళు ఆథర్స్ అందరూ కూడా అల్ట్రా రిచ్ అయితే ఎవరు అవ్వలేదు. ఉమ్. సో మనోడైతే ఎవ్రీ 6 monthsకి ఒకసారి మార్కెట్ క్రాష్ కాబోతుంది, మార్కెట్ క్రాష్ కాబోతుంది అంటనే ఉంటాడు. లేదంటే బంగారం ధరలు 50,000 పడిపోతున్నాయి, అంటనే లేదంటే ఉంటారు. 5-10 లక్షలు కాబోతున్నాయి అంటే కూడా బట్ అలాంటి. ఏది వర్కౌట్ అవ్వలేదు. Okay. ఏది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు కూడా క్రాష్ అవుద్దంటే ఉమ్, నాకు ఈ ఎకానమీ క్రాష్ అవ్వడానికి నాకు ఎలాంటి సెంటెన్స్ కనపట్టలేదు. కాబట్టి జనాలకి ఇన్సెక్యూర్ కనపడుతుంది స్టాక్ మార్కెట్స్. అందుకని ఆ డబ్బంతా మూవ్ చేస్తున్నారు గోల్డ్, సిల్వర్‌లోకి. ఉమ్, బట్ గోల్డ్, సిల్వర్ కూడా సెంట్రల్ బ్యాంక్స్ ఇన్వాల్వ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అవునవును. ఇన్వెస్టర్స్‌తో పోల్చుకుంటే. అందుకని అది మూవ్ అవుతుంది. ఉమ్, ఎందుకంటే అమెరికన్ మార్కెట్‌లో ఈ ఎన్విడియా మీరు బ్యాలెన్స్ షీట్ చూస్తే ఆల్ టైమ్ హైలో ఉందండి ఎర్నింగ్స్. ఉమ్, సేల్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. అది పడితే నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఉమ్, అండ్ మైక్రోసాఫ్ట్ చూసావనుకోండి, ఎర్నింగ్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. సేల్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. ఉమ్, మార్జిన్స్ 60% వస్తున్నాయి వాటికి మార్జిన్స్. ఉమ్, అది ఎందుకు క్రాష్ అవుద్ది అనుకుంటున్నారు? ఉమ్, అందుకని క్రాష్ అనేది ఒక సైకలాజికల్ ఫీలింగ్ అంటే అక్కడ ఎవిడెన్స్ ఏం లేదు. ఉమ్,
అందుకని మనం పొద్దులు రిసెషన్లు వస్తాయి, క్రాష్లు అవుతాయి అనుకుంటాం, కానీ పెరిగిన ప్రతిదీ విరుగుడు అవ్వాలని రూల్ ఏం లేదు. దానికి కండిషన్ వచ్చినప్పుడు అది అవుతుంది అంతే. అందుకని మనం మార్కెట్లో ఎకానమీలో ఏం జరగబోతుంది అనే బదులు జరిగితే నువ్వు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ముందే ఊహించుకొని ఎలా రియాక్ట్ అవ్వాలి ఏంటి బెస్ట్. అందుకని బెస్ట్ టెక్నిక్ ఏంటంటే ఒక ఎసెట్ మీద టూ మచ్ ఫోకస్ చేయకుండా బ్యాలెన్స్గా ఉండండి. ఒక ఎసెట్లో ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఇందులో ఉన్న దాంట్లో డిప్లాయ్ చేసుకుంటూ అందులో ఉన్న దీంట్లో డిప్లాయ్ చేసుకుంటూ ఇలా చేయడం ద్వారా సైక్లికల్ నేచర్ గేమ్ ఆడుకోవచ్చు. సింపుల్ టెక్నిక్. నిఫ్టీ కనుక 1000 పాయింట్లు పడ్డ ప్రతిసారి మీరు ఎంటర్ అవ్వండి, 1000 పెరిగిన ప్రతిసారి బయటకు వెళ్ళండి. సింపుల్ గేమ్, అది ఎవరైనా ఆడుకోవచ్చు. ఎప్పుడు మార్కెట్లో ఉంటే నీకు ఆపర్చునిటీస్ ఉండవు. మొత్తం డబ్బులు డిప్లాయ్ చేశాను, మళ్ళీ అది డ్రాప్ అయింది అనుకోండి, ఇంక డబ్బులు మీ దగ్గర డబ్బులు లేనప్పుడు అది నీకు ఆపర్చునిటీ కనపడదు. అందుకని రిచ్ వాళ్ళు పడ్డప్పుడు కొంటారంటే పడ్డాక కదా, రిచ్ వాళ్ళకి 4 రకాల అసెట్ క్లాసులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఆ ఎడ్జ్ ఉంది. రిటైలర్కి ఏంటంటే ఆ ఎడ్జ్ లేదు, ఒకటే అసెట్లో పెడతారు కాబట్టి వాళ్ళకి ఆ ఎడ్జ్ లేదు, అంతే. ఒక 2 days బ్యాక్ ETF ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి ఒక ఇంటరాక్టివ్ సెషన్, ఒక ఎడ్యుకేటివ్, ఒక ఇన్ఫర్మేటివ్ సెషన్ చేశారు. చాలా మంది ఆడియన్స్తో డైరెక్ట్గా మాట్లాడారు కదా. సో అంటే ఎవ్రీ సెషన్లో మీరు నోటీస్ చేస్తున్న కొత్త అంశాలు ఏంటి, పబ్లిక్కి మార్కెట్ల పట్ల ఉన్న ఇంట్రెస్ట్, మార్కెట్ల పట్ల వాళ్ళకున్న నాలెడ్జ్ ఎలా ఉంది సార్ అసలు? అంటే రాను ఏంటంటే డిజిటల్ ఫైనాన్షియల్ అసెట్స్ మీద ఎక్కువ మందికి అవేర్నెస్ తోటి వస్తున్నారండి. అండ్ వచ్చే వాళ్ళ దగ్గర అందరూ ఎన్ఆర్ఐస్ ఈ టైప్ ఎక్కువ ఉన్నారు, పర్టికులర్ గల్ఫ్ నుంచి అండ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా ఇలాంటి నుంచి వచ్చే ఎన్ఆర్ఐస్ ఈచ్ బ్యాచ్ లో 10 to 50 మెంబర్స్ దాకా ఉన్నారు. అంటే మోర్ సొసైటీలో మోర్ సెగ్మెంట్స్ మనం రీచ్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఇది. అట్లీస్ట్ మన 2025లో కూడా పబ్లిక్ ఇంకా ఈ మార్కెట్కి దూరంగా ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారా అని అనుకున్న ఈ టైంలో ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు అంటే నెక్స్ట్ జనరేషన్ డెఫినెట్ గా గోయింగ్ టు రాక్ అనమాట. ఎందుకంటే వాళ్ళ కిడ్స్ కోసం అడుగుతున్నారు. అండ్ ఇప్పటిదాకా ఏంటంటే ఇండియాలో ట్రెడిషనల్ అసెట్స్, ఈ బ్యాంక్ డిపాజిట్స్, పోస్టల్ డిపాజిట్స్ సెక్యూర్ గా వచ్చే ప్లేస్లు మాత్రం చూసుకున్నారు. ఫస్ట్ టైం వాళ్ళు దాటి బయట థింక్ చేస్తున్నారు, ఎక్కువ రిటర్న్స్ రావాలి, కొంచెం రిస్క్ తీసుకుని పర్వాలేదు అన్నట్టు అనమాట. అండ్ అచ్చం రియల్ ఎస్టేట్స్ ఇంతకుముందు చూస్తున్నారు, ఇప్పుడు రెంటల్ ఇన్కమ్ ఈ కంపేర్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ లో ఈ మల్టిపుల్ అసెట్ క్లాస్ గురించి ఫస్ట్ టైం అవేర్నెస్ వస్తుంది. ఒకప్పుడు ట్రెడిషనల్ అసెట్స్ అంటే రియల్ ఎస్టేట్ అండ్ చిట్స్, డెట్ అంతే, ఈ మూడిట్లో ఉండేది. ఇప్పటికీ చాలా మందికి అందులో కంఫర్ట్గా ఉంది, అది కూడా వెల్త్ క్రియేటర్సే. కానీ దానికన్నా మోర్గా సొఫిస్టికేటెడ్ గా ఈజీగా ఆన్లైన్ లో మేనేజ్ చేసుకునే అసెట్స్ ఉన్నాయనే విషయం వాళ్ళకి అర్థమైంది. అందుకని ఇప్పుడు కొత్తగా రీట్స్ లో పెట్టే వాళ్ళు ఉన్నారు, డెట్స్ లో పెట్టే వాళ్ళు ఉన్నారు, కమోడిటీస్ లో పెట్టే వాళ్ళు ఉన్నారు. అసలు ఆ ప్రొడక్ట్స్ ని ఈజీగా ఎలా మేనేజ్ చేయాలో ఎక్కువ మంది వస్తున్నారు అనమాట. అండ్ మంత్లీ 2 బ్యాచెస్, ఈచ్ బ్యాచ్ కి 30 to 40 మెంబర్స్ దాకా వస్తున్నారు. అంటే మోర్ అండ్ మోర్ రెస్పాన్స్ బాగున్నట్లు లెక్క. అండ్ ఇప్పుడు కరెంట్ జనరేషన్ అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ అనమాట. సర్ప్రైజింగ్ ఏంటంటే మోర్ దెన్ 50 ఏజ్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు గ్రూపుల్లో. మోర్ మెచ్యూరిటీ మైండ్ సెట్స్. అంటే అంటే యూత్ లాగా నాకు అరగంటకాల మనీ కావాలి, స్పెక్యులేషన్ రేట్ చేసేవాళ్ళు కాదు. అసెట్స్ ని ఎలా మేనేజ్ చేయాలి, అసెట్స్ ని ఎలా చూసుకోవాలి, ఈ డైరెక్ట్ రెగ్యులర్ అంటే ఏంటి, గ్రోత్ అండ్ IDCW అంటే ఏంటి, వాళ్ళకి కావాల్సిన స్పెసిఫిక్ డౌట్స్ తోటి మరీ వస్తున్నారు. అలా రావటం వల్ల ఏంటంటే మనకు కూడా క్లారిటీ ఉంటుంది. అంటే చాలా మంది అనుకుంటారు 2-3 గంటల్లో అంత నేర్చుకోవచ్చు అని. ఫౌండేషన్ పడింది తప్ప మీకు ఏమి రాదండి. మీరు ఇన్వాల్వ్మెంట్ చాలా ఇంపార్టెంట్. రోజుకి 5 నిమిషాలు 10 నిమిషాలు ఏదో ఒక వీడియోస్ వాచ్ చేస్తా కొద్ది అంటే మీకు అవేర్నెస్ పెరుగుతూ ఉంటుంది, ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది, డౌట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాంటి డౌట్స్ తోటి ఇలాంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యారనుకోండి, మీరు కరెక్ట్గా క్లారిఫికేషన్ వచ్చింది అనమాట, కనెక్టివిటీ వస్తుంది. అండ్ ఐఎమ్ హ్యాపీ అవేర్నెస్ సొసైటీలో బాగా వచ్చింది. అండ్ ఎక్కువ మంది రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్నారు, అడుగుతున్నారు రిటైర్మెంట్కి మా దగ్గర ఇంత డబ్బు ఉంది, ఏం చేయమంటారు, మా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయండి, మా దగ్గర ఇలా చేస్తాం. ఇలాంటి డౌట్స్తో వస్తున్నప్పుడు ఆ డిస్కషన్లో ఉన్నట్టు ఉంటే అది బాగుంటుంది, రియల్ ప్రొడక్టివ్ అనమాట. అంటే చాలా మంది వాళ్ళు ఆల్రెడీ 20-30 lakh 40 lakh పెట్టిన వాళ్ళు ఉన్నారు మార్కెట్లో. మొత్తానికి ఈ 5,000, 2,000, 1000 ఇలాంటి ఎస్ఐపీల దగ్గర నుంచి మంత్లీ 1 lakh చేస్తున్న ఎస్ఐపీ, మంత్లీ 5 lakh చేస్తున్న ఎస్ఐపీ ఇలా చెప్పేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి మోర్ సెగ్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతుందని అనుకోవచ్చు మనకి. సో ఇప్పుడు డిసెంబర్ ఫస్ట్ వీకెండ్ ఎడ్యుకేటివ్ వెబినార్ మొన్న 10th 11th డేట్స్ కంప్లీట్ అయింది. అండ్ డిసెంబర్కి సంబంధించి నెక్స్ట్ సెషన్ ఏం ప్లాన్ చేస్తున్నారు? అండ్ అంటే ఈసారి ఆడియన్స్కి కొత్తగా ఎటువంటి ఫ్లేవర్ ఆఫ్ కంటెంట్ ముందుకెళ్దాం అనుకుంటున్నారు? ప్రతిసారి కొత్త ఫ్లేవర్, కొత్త ఎలిమెంట్ యాడ్ చేయడం కుదరదండి. బట్ మా ఎక్స్పీరియన్స్ కొత్తగా వచ్చిందని మాత్రం షేర్ చేస్తాం అనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ కోర్స్ కంటెంట్ తో పాటు ఎక్స్పీరియన్స్ షేర్ అవుతూ ఉంటుంది. అండ్ మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ పింగ్ చేస్తే టీమ్ కాల్ చేస్తారు. డేట్స్ కూడా డిసెంబర్ 27th ఉంది కదా, డిసెంబర్ 27, 28 డేట్స్ ఏమో కదా. అండ్ అందరూ పబ్లిక్ మొత్తం కంఫర్ట్గా ఉండే సాటర్డే సండేస్ వీకెండ్స్ లో ఉంటాయి. సో ఆ 2 టైంలో అటెండ్ అవుతే మీకు క్లారిటీ ఉంటుంది. అయితే ప్రోగ్రామ్ జస్ట్ అటెండ్ అయితే మీకు ఫౌండేషన్ పడిద్దేమో తప్ప అదేదో 100% మీకు వచ్చింది అనుకోమాకండి. ఇట్స్ లుక్ లైక్ కార్ డ్రైవింగ్. ఒక రోజు కూర్చొని నేర్చుకుంటే అది రాదు. మీరు కోర్స్ అయిపోయిన తర్వాత కూడా నిరంతరం మీకు కోర్స్ కంటెంట్ లింక్స్ అవి వస్తాయి కాబట్టి మీరు చదువుకుంటూ అప్డేట్ అవుతూ ఉంటూ వీడియోస్ వాచ్ చేస్తా కూర్చునే కొద్ది
అవుతుందంటే మీకు ఆ మైండ్ సెట్ వస్తుందన్నమాట. ఒక సేవింగ్ మైండ్ సెట్, ఒక ఇన్వెస్ట్మెంట్ మైండ్ సెట్, ఫ్యూచర్ని చూసే పద్ధతి, ఇన్ఫ్లేషన్ ఎంత ఉండబోతుంది, ఇవన్నీ క్లారిటీ ఉంటుందన్నమాట. డెఫినెట్గా మీకు ఆ ఫౌండేషన్ పడుద్ది. ఇట్స్ వర్త్. సో మొత్తానికి సుందరరామరెడ్డి గారు కండక్ట్ చేసే ఈ డిసెంబర్ 27, 28 డేట్స్లో ఎడ్యుకేటివ్ వెబినార్ అటెండ్ అవ్వాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అండ్ మీ రిజిస్ట్రేషన్స్ అయితే పూర్తి చేసుకోగలరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.